ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఫస్ట్ టైం మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో డిఎస్సి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో మీకు అందిస్తూ ఉన్నాం. దీనికోసం మీరు ఎవరైనా మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వకపోతే గనక వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంది. ఆ యొక్క లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్‌గా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి కొద్ది రోజుల నుంచి కూడా మనకి వాట్సాప్‌లో హల్చల్ అవుతున్న వార్తలే తప్ప మనకి అఫీషియల్‌గా ఏదీ రాలేదు. అఫీషియల్‌గా వస్తే నమ్ముతామని డిఎస్సి అభ్యర్థులు అన్నట్లుగానే మనకి కొద్ది క్షణాల క్రితమే మనకి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అది ఏంటి అనేది మనం చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్‌లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందనే అంశం పైన వారు మాట్లాడటం జరిగింది. అయితే ఆయన మాట్లాడుతూ ఇందాక ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఏ ప్రభుత్వంలో అయినా ప్రతి కార్యక్రమం ఒక్క రాత్రిలోనే పూర్తవడం అసాధ్యమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అయితే గాడి తప్పిన వ్యవస్థను తిరిగి కోలుకునేందుకు సమయం అవసరమని, ఈ అంశాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియచేయాలని ఆయన అన్నారు. అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే మనకి కోడ్ ఉందో ఆ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలియచేయడం జరిగింది. అయితే మొత్తంగా 16,347 పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని, అదేవిధంగా ఈ యొక్క మెగా డిఎస్సితో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన యొక్క టెలికాన్ఫరెన్స్లో తెలియచేయడం జరిగింది. ఏదైతే మనకి ఇటీవల జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చంద్రబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే డిఎస్సికి సంబంధించి మాత్రం ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఆ యొక్క పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు గారు ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ మీట్లో తెలియచేయడం జరిగింది. డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. అదేవిధంగా మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి గూగుల్లోకి వెళ్తే rkcompetitive.com అనే వెబ్సైట్ ద్వారా మీరు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి రాసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీకు అక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ బిట్స్, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు అందులో అందించడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.